హలో అండి. వెల్కమ్ టు గోవా. వెల్కమ్ టు అంజనా బీచ్. ఈ హైలైట్స్ కొన్ని ఇక్కడ చూపించగలుగుతున్నానండి. అసలు వీడియోలో అయితే చాలా హైలైట్స్ అయితే ఉంటాయి. అండ్ మీరైతే వీడియోని తప్పకుండా లైక్ అదిగో చేయండి. ఇంకోటి. ఎందుకంటే మీరు చేసే లైకే వీడియో ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తుంది. అసలు మూన్ లైట్ లో ఈ అంజునా బీచ్ వ్యూ చూడండి, అద్భుతంగా ఉంది. బాల్కనీలోంచి సినిమా చూసిన దానికన్నా మంచి ఫీల్ అయితే వస్తుందండి. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ గోవా. ఇప్పటి వరకు గుళ్ళు, కొన్ని గుహలు చూసాం కదా. ఇప్పుడైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ ట్రిప్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? గోవాలో ఉన్నాం. అది అంజునా బీచ్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇదైతే బాగా అండ్ క్యాలంగుట్కి పక్కనే ఉంటుందండి. బీచ్ నుంచి అయితే నడిసే వచ్చేయచ్చు. అండ్ చాలా మంచి ప్లేస్. నేనైతే సన్సెట్ బీచ్ వ్యూ హోటల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇదైతే జస్ట్ సీ ఫేసింగ్ హోటల్. ఇక్కడ బుక్ చేసుకున్నాం కాబట్టి మనకైతే ఛార్జెస్ ఏమి ఉండవు బీచ్లో కూర్చున్నందుకు. అదొక అడ్వాంటేజ్. జస్ట్ హోటల్ దాటగానే బీచ్ అనమాట. సో ఇదైతే మా హోటల్ అండి. మీటల్ నుంచి డైరెక్ట్గా బీచ్లోకి వెళ్దాం. అండ్ అక్కడి నుంచి ఇంకా పార్టీ స్టార్ట్స్. ఎండ మామూలుగా లేదు, చూస్తున్నారు కదా. అండ్ చెమటలు మామూలుగా అయితే కారలేదు, షర్ట్లు అయితే తడిసిపోయింది. సో కాసేపు రిలాక్స్ అవుదాం అనుకొని ఇక్కడ సెక్వేరియంకి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. మనం ఫెర్రీ ఎక్కిన తర్వాత డాల్ఫిన్స్, ఫోర్ట్, జైలు, మిలినియర్ బంగ్లా ఇవన్నీ కూడా మనకి బోట్ లోంచే చూపిస్తారండి. వ్యూ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఇటు పక్క ఫారెస్ట్, మౌంటైన్స్, ఇటు పక్క సముద్రం కాబట్టి కొంచెం కూల్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదే ట్రిప్ లో మన అదృష్టం బాగుంటే ఇలాంటి డాల్ఫిన్స్ ను కూడా చూడొచ్చండి. ఇదేనండి టికెట్ కౌంటర్. టికెట్ ప్రైస్ అయితే 350 రూపీస్ అనమాట. మమ్మల్ని అయితే ఆల్రెడీ ఉన్న బోట్ లో ఎక్కిస్తాం అనుకున్నారండి. మేమైతే రిక్వెస్ట్ చేసాం అనమాట. చూసారు కదా, 193 కట్ చేంజ్ 148 లోకి వెళ్తున్నాం. ఎందుకంటే అదర్ కూర్చుంటే బాగా కవర్ చేయొచ్చు, మీకు కూడా బాగా చూపించచ్చు అనే ఉద్దేశంతోనే. సో మా రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ గుడ్. ఇది డాక్ చేసిన తర్వాత మనం అయితే ఎక్కచ్చు అనమాట. చాలా కష్టంగా ఉందండి అక్కడ. అది పర్లేదు, వైబ్రేషన్ ఏం రాలేదుగా. జాగ్రత్త. సో అదండి, ఎక్కడైనా కూడా మీకు సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి లైఫ్ జాకెట్ అయితే తప్పకుండా వేసుకోండి. అండ్ ఇట్స్ మ్యాండేటరీ కూడా. వావ్, బోట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఓకే, టాటా కూడా చెప్తున్నారు. అరే 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 అరే. కొంతమందికి అయితే భయం వేస్తుంది, ఎందుకంటే బోటు కూడా క్లాష్ అవుతున్నాయి అనమాట మధ్యలో. అండ్ వ్యూ ఒకసారి చూడండి నుంచి. వెనకాల బిల్డింగ్ చూడండి, చాలా బాగుంది. ఆ మౌంటైన్ మీద ఎవరో కట్టుకున్నట్టు ఉన్నారు. చూడండి, ఇది ఒక రేస్ లాగా అనిపిస్తుంది. చూసారా, ఇది మా బోట్, పక్కన ఇంకో బోట్, అటు పక్కన ఇంకో బోట్. 3 బోట్లు కలిసి వెళ్తుంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ భయంగా కూడా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ లోనే మా బోట్ ని ఇంకొక బోట్ డాష్ చేసింది అనమాట. ఒక రకమైన వైబ్రేషన్ అయితే వచ్చింది. కొద్దిగా భయంగానే ఉంది, కాకపోతే ఇట్స్ రియల్లీ గుడ్ అండి. సముద్ర తీరానికి ఆనుకొని ఒక పొడవాటి బిల్డింగ్ ఉంది కదండి, అదేనండి గోవా సెంట్రల్ జైల్. అండ్ ఆ కొండ పైన చూసుకుంటే ఒక బిల్డింగ్ లో ఉంది కదా, అదేనండి అగువాడా ఫోర్ట్ యొక్క లైట్ హౌస్. సో అక్కడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. మీకైతే ఇప్పుడు ఒక సూపర్ బిల్డింగ్ చూపిస్తున్నానండి. దీన్నే మిలినియర్ బంగ్లా అని కూడా అంటారు. ఒకప్పుడు చాలా బాలీవుడ్ సినిమాలు ఈ బిల్డింగ్ లోనే షూటింగ్ జరుపుకునేవండి. అంత ఫేమస్ అనమాట.
ఇప్పుడు మన సెంట్రల్ జైల్ దగ్గరకొచ్చామండి. వ్యూస్ చూడండి ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది జైలయినా గూడా గోవా గవర్నమెంట్ దీన్ని అతి త్వరలోనే ఒక మ్యూజియం కింద కన్వర్ట్ చేస్తుందండి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇదొక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వచ్చి మీకు క్లియర్‌గా చూపిస్తాను లోపల. అగువాడ ఫోర్ట్ అయితే ఇప్పుడు మన ఫ్రేమ్‌లోకొచ్చిందండి. సో, పైన చాలా బాగా కనిపిస్తుంది గదా! ఈ కిందున్నది ఏంటంటే అగువాడ ఫోర్ట్‌కి ఎంట్రన్స్ అనమాట. ఇది సెంట్రల్ జైల్ పక్కనే ఉంటుంది. అండ్ ఫోర్ట్‌లోకైతే మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక వే ఉంటుందండి. ఒకవేళ సముద్రం నుంచి ఎవరైనా వెళ్ళాలంటే గనక ఇక్కడ ఈ కొండ మీద నుంచి మెట్లన్నీ ఎక్కి వెళ్ళొచ్చనమాట. ఇప్పుడు హైలైట్ ఆఫ్ ద వీడియో మనం డాల్ఫిన్స్ దగ్గరికైతే వెళ్తున్నా అండి. అసలు స్కిప్ చేయకుండా చూడండి. అదిగో ఇంకోటి ఇంకో చూడాలి రెండు సో ఇదే ట్రిప్ కండి చెప్పాలంటే సుమారు 5-6 సంవత్సరాల క్రితం అయితే వచ్చాం మేము. అప్పుడు కూడా సేమ్ ఇదే ట్రిప్ అన్నమాట. కాకపోతే అప్పుడు రేటు 200 రూపీస్ అన్నమాట. నాకైతే డిఫరెన్స్ అయితే ఏమి అనిపించలేదు. ఇప్పుడు డాల్ఫిన్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. అంటే ఆ టైంకి అవి రావాలో లేదో అనేది వాటి ఇష్టం. అవి వస్తే కనిపిస్తా లేకపోతే లేదు. బట్ ట్రిప్ అయితే ఏం మారలేదు. మోస్ట్లీ ఇట్ ఇస్ ద సేమ్. రేట్ అయితే పెరిగింది అంతేనండి అప్పటికి ఇప్పటికి. మా బోట్కి అయితే మోటార్ ఆగిపోవడం వల్ల ల్యాండ్ అవ్వలేకపోతున్నాం అండి. ఇతనైతే హెల్ప్ చేస్తున్నాడు, ఈ బోట్ అతను హెల్ప్ చేసి బోట్ని ఎదురు నుంచి అలా తోస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంజన్ బ్రేక్ డౌన్ అవడంతో చాలా భయం వేసింది. ఇక్కడ వరకు ఒడ్డుకైతే వచ్చేసాం కానీ డాక్ చేయలేకపోతున్నాడు. సో అదే అండి, ఇక్కడతో మన క్రూజ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. అండ్ 350 రూపాయలకి అయితే ఇది వర్త్ కాదని నాకైతే అనిపించింది. ఒక 100-150 అయితే పర్వాలేదు కానీ 350 అయితే చాలా ఎక్కువ. అండ్ అంతేనండి, ఇంత ముందే ఎప్పుడు కూడా క్రూజ్ ఎక్కకపోతే ఒకసారి వచ్చి ట్రై చేయొచ్చు. కాకపోతే వియత్నాం, మలేషియా అండ్ థాయిలాండ్ లో క్రూజ్ తీసుకున్నాం కాబట్టి వీటి వాల్యూ మాకు తెలుసు. సో అందుకే నేనైతే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది అని నాకైతే అనిపించింది. ప్లస్ ఏంటంటే 45 మినిట్స్, అటు 45 మినిట్స్ అన్నాడు కానీ 38 మినిట్స్ లో దింపేశాడు మమ్మల్ని రిటర్న్. సో అదండి, అంతా ఆలోచించుకోండి. ప్రైజెస్ అయితే 350 per person. ఇది మీ ఇష్టం అనమాట. బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఫస్ట్ టైం కనుక మీరు వచ్చినట్టయితే మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది. ఇంతకు ముందు కనుక ఎప్పుడైనా క్రూజ్ ట్రిప్స్ కనుక చేసినట్టు అయితే మీకైతే అంత వర్త్ అనిపించదు. ఓకే, సో మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్దామండి. ఇప్పుడు ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది, అందుకే డ్రెస్ మార్చుకుని వచ్చేటప్పటికి లేట్ అయింది. ఈ దేవాలయం పేరు ఏంటంటే మంగుషి దేవాలయం అని అంటారు. ఒక శివుని దేవాలయం అండి. ఈ దేవాలయం అయితే 1560వ సంవత్సరంలో అయితే కట్టడం జరిగింది. ఎప్పుడైతే 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ గోవాని ఆక్రమించుకున్నారో అప్పుడు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్రాహ్మణులు గాని, వివిధ జాతి మనుషులు గాని ఎవరైతే పూజలు బాగా చేస్తారో వాళ్ళు ఇప్పుడున్న ఈ ప్రదేశానికి వలస వచ్చారనమాట. వలస వచ్చిన తర్వాత ఈ దేవాలయం అయితే కట్టడం జరిగింది. సో ఈ టెంపుల్ హిస్టరీ గురించి అయితే తెలుసుకున్నాం కదండి, ఇందులో దేవుని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం అయితే ఓల్డ్ గోవాలో ఉందండి. ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే గనక ఒకరోజు శివుడు పార్వతీదేవిని ఆట పట్టించడం కోసం పులి రూపంలో అయితే సంచరిస్తాడనమాట. అది చూసి నిజమైన పులే అనుకొని పార్వతీదేవి చాలా జడుచుకుంటుంది. ఆ తర్వాత మాంగిరీష్ బచావ్ అని పరుగులు తీస్తుందనమాట. అది చూసిన శివుడు తన అసలైన రూపంలోకి ప్రత్యక్షమయ్యి నేను శివుడినే పులిని కాదు అని పార్వతీదేవిని కన్విన్స్ చేస్తాడనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మాంగిరీష్ అంటే ది గాడ్ ఆఫ్ మౌంటైన్స్ లేదా అరణ్యాలకి రాజు అన్నమాట. సో అప్పుడు పార్వతీదేవి ఏం చెప్తుందంటే మీరు ఇలాగే ప్రజల్ని కాపాడడానికి ఇక్కడే కొలువు తీరండి అంటే అప్పుడు శివుడు ఇక్కడ మాంగిరీష్ అనే రూపంలో అయితే ఇక్కడ కొలువు తీరి ఇక్కడే పూజలు అందుకుంటున్నాడనమాట. ఈ దేవాలయానికి ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఏ శివాలయంలోకి వెళ్ళినా కూడా శివలింగం దర్శనమిస్తుంది. కాకపోతే ఇక్కడ శివలింగం ప్లేస్‌లో ఒక మనిషి ముఖం అయితే ఉంటుందన్నమాట. ఆ ముఖం ఎవరిదో కాదు, మాంగిరీష్‌ది. ఆలయ ప్రాంగణంలో అయితే కోనేరు ఉంటుందండి. కాకపోతే సాయంత్రం అవ్వడం వల్ల ఇదైతే క్లోజ్ చేశారు.
లోపల వీడియో అయితే తీయకూడదండి. అందుకే దూరం నుంచి చూపించి జూమ్ చేస్తున్నాను. దర్శనం అయితే చేసుకోండి. మనం దర్శనం చేసుకొని బయటకొస్తే గనక కుడివైపుకి ఒక స్తంభం అయితే ఉంటుందండి. అది 6 అంతస్తుల పెద్ద స్తంభం అనమాట. సో, దీన్నే భవ్య స్తూపం అని కూడా పిలుస్తారు. చూడ్డానికి అద్భుతంగా ఉంటుందండి. అసలు ఈ దేవాలయం రాత్రిపూట ఈ వెలుగుల్లో చూసారా ఎంత అందంగా ఉందో. మన అదృష్టం బాగుండి ఈ టైంకైతే రావడం జరిగిందండి. దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇంక తిరిగి హోటల్‌కైతే వెళ్ళిపోదాం అండి. ఇప్పుడైతే మా హోటల్లో ఉన్న షాక్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. వెనకకు కనిపిస్తుంది అదే హోటల్. ఇక్కడ నుంచి వ్యూ ఒకసారి చూపించమంటారు ఎంత అద్భుతంగా ఉందో. అరేబియన్ సీ చాలా బాగుంది. ఎలాగుందంటే బాల్కనీలో కూర్చొని సినిమా చూసినట్టు ఉందన్నమాట. కాసేపు సరదాగా అలా బీచ్‌లో నడవడానికైతే వచ్చామండి. చూసారు కదండి ఎంత బాగుందో. యాక్చువల్లీ ఈ అంజునా బీచ్ అనేది బాగా అండ్ కాలంగుట్ అంత ఎక్కువగా ఉండదు, ఫ్లో అయితే ఎక్కువగా ఉండదు. ఫ్యామిలీస్కి అయితే సజెస్ట్ చేస్తానండి. బ్యాచులర్ కనుక వస్తే ఇక్కడ ఉండద్దు, బాగా కానీ కాలంగుట్ కానీ బుక్ చేసుకోండి. మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. బీచ్ కానీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. వావ్, సూపర్ నిజంగా. లైవ్ మ్యూజిక్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయండి. చూస్తున్నాయి కదా ఫీవర్ అని ఒకటి లైవ్ మ్యూజిక్ అయితే అక్కడ జరుగుతుంది. మీకు అక్కడ దొరకందంటే ఏమి ఉండదండి, అన్నీ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఏదైనా కూడా మీరు చూస్ చేసుకోండి. సో, ఈ లైవ్ మ్యూజిక్‌ని మీకు చూపించేది రిప్రజెంటేషన్ కోసమేనండి. మ్యూజిక్‌ని అయితే నేను మ్యూట్ చేస్తున్నాను. కాపీరైట్ క్లెయిమ్ రాకూడదని. మేమైతే డిన్నర్ ఆర్డర్ చేసామండి. మీకు ఒకసారి చూపిస్తాను. వెరైటీ ఐటమ్స్ అన్నమాట. మనకి దొరికేవి అయితే కొన్ని ఉన్నాయి, దొరకని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించి. ఇదండి చికెన్ విందాలు అనమాట, గోవన్ స్పెషల్. ఇది మనకు తెలిసిన చికెన్ ఫ్రైడ్ రైస్, ఇది బటర్ నాన్. అంటే ప్రాన్స్ విందాలు అండి. ఇది గ్రేవీ ఐటమ్ కింద చేయించాను. మా వాడికి ఈ హోటల్ అయితే బాగా నచ్చిందండి. అందుకే తినడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడైతే చూసారా స్పూన్లు, ఫోర్క్‌లు, కత్తులు, కటార్లు అన్నీ తుడిచేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ తుడిచి వాళ్ళ అమ్మ ప్లేట్‌లోనే పెడుతున్నాడు గానీ, నాకేంటి ఆ ఒక్క స్పూన్ కూడా ఇవ్వట్లేదని ఆలోచిస్తున్నాను. స్టార్టర్స్ అండ్ కర్రీస్ మాత్రం గోవన్ స్పెషల్ అండి. కాకపోతే ఫ్రైడ్ రైస్ అండ్ రోటీ మాత్రం మన ఇండియన్ స్టైల్. ఒక కాంబినేషన్ అయితే బాగుంటుందండి. చూసారా మా వాడికి చికెన్ విందాలు పెట్టగానే ఎంత ఎగ్జైట్ అయిపోయాడో. ఇంకా పెట్టమని జుట్టు పీకేస్తున్నాడు మమ్మల్ని. చూసారా వెనకతలు. నిజంగా గోవా వచ్చినప్పుడు డెఫినెట్గా లోకల్ ఫుడ్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి, లిక్కర్ ప్రైజెస్ అయితే చీప్గానే ఉంటాయి. కాకపోతే మీరు గమనించాల్సింది ఒకటి, ఫుడ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ లిక్కర్ తక్కువ ప్రైస్ని ఫుడ్ ప్రైస్ అనేది ఆఫ్సెట్ చేస్తుంది అనమాట. నేను ఆర్డర్ చేసినవి అయితే ఆల్మోస్ట్ 1100 అయిందండి. 2 రోటీ, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, ఒక చికెన్ విందాలు డ్రై అండ్ ప్రాన్స్ విందాలు గ్రేవీ ఐటమ్ 1100. అంజునా బీచ్కి బయటకు వస్తే ఇక్కడ ఒక మార్కెట్ అయితే ఉంటుంది. మీరు కనుక వెడ్నెస్డే వస్తే ఫ్లీ మార్కెట్ అని చాలా బాగుంటుంది అనమాట. ఈ సామాన్లు అన్నీ కూడా మీకు డిస్కౌంట్లు కూడా దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి వచ్చాం. బాగుంది కదా మెటీరియల్. ఏంటంటే నాని ఇది గడ్లాగా ఉందా?